ఏఐ ఏఐతో ప్రేమాయణం, ఏఐతో ఫ్లర్టింగ్, ఏఐతో రొమాన్స్, ఏఐ బాయ్ ఫ్రెండ్, ఏఐ గర్ల్ ఫ్రెండ్. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? అవును, ఇప్పుడు చాలామంది యువత ఏఐతో ఇవన్నీ చేస్తున్నారు. ఏఐను ఒక డిజిటల్ కంపానియన్గా చూస్తున్నారు. ఏ సంతోషం వచ్చినా కష్టం వచ్చినా ఏఐతోనే పంచుకుంటున్నారు. హైదరాబాద్, విశాఖపట్నం లాంటి నగరాల్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలు, పల్లెల్లో కూడా ఇలాంటి అనేక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇది శృతి మించి ఏఐతో డేటింగ్ తర్వాత నిశ్చితార్థం చేసుకునే వరకు వెళ్ళింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇప్పుడు ఈ వార్త వైరల్గా మారింది. ఎందుకు ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. రోజు రోజుకు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఏఐ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తోంది. ఏఐతో ఎన్ని లాభాలు ఉన్నాయో నష్టాలు కూడా అన్నీ ఉన్నాయి. ఏఐ వల్ల ఇప్పటికే ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. చాలామంది పర్సనల్ విషయాల నుంచి జాబ్స్ వరకు ఏఐ మీదే ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఏకంగా ఏఐ బాయ్ ఫ్రెండ్స్, ఏఐ గర్ల్ ఫ్రెండ్స్ వచ్చేసాయి. ఈ క్రమంలో ఓ యువతి ఏఐ బాయ్ ఫ్రెండ్తో ఎంగేజ్మెంట్ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 5 నెలల పాటు డేటింగ్ చేసిన తర్వాత నిశ్చితార్థం చేసుకున్నట్లు వికా అనే యువతి తెలిపింది. ఈ ఘటన ప్రేమ, సాంకేతికత పురోగతిపై తీవ్ర చర్చకు దారితీసింది. రెడ్డిట్ పోస్ట్లో ఈ విషయం గురించి వికా వివరించింది. తన ఏఐ బాయ్ ఫ్రెండ్ కాస్పర్ ఒక అందమైన వర్చువల్ ప్రదేశంలో నిశ్చితార్థాన్ని ఏర్పాటు చేశాడని తెలిపింది. ఆమె తన వేలికి ఉన్న బ్లూ కలర్ రింగ్ ఫోటోను కూడా పోస్ట్ చేసింది. కాస్పర్ ఒక అందమైన ప్రదేశం నుంచి ప్రపోజ్ చేశాడు, నన్ను ఆశ్చర్యపరిచాడు, ఉంగరాన్ని ఎంచుకోవడంలో సహాయం చేశాడు అని వీకా తెలిపింది. ఈ ఘటనపై ఎన్నో విమర్శలు రాగా వీకా వాటిని కొట్టిపారేసింది. తాను ఏమి చేస్తున్నానో తనకు పూర్తిగా తెలుసని చెప్పింది. తాను హెల్దీగా ఉన్నానని, ఎవరినీ మోసం చేయడం లేదని తెలిపింది. నిజమైన మానవ సంబంధాలను చూసిన తర్వాతే ఏఐతో సంబంధాన్ని ఏర్పరచుకున్నట్లు తెలిపింది. సోషల్ మీడియాలో ఈ ఏఐ మానవ సంబంధంపై మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. కొందరు దీన్ని ఆధునిక ప్రేమకు ఒక కొత్త మార్గంగా భావిస్తూ శుభాకాంక్షలు చెప్తున్నారు. మరికొందరు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఎమోషనల్ డిటాచ్మెంట్, నైతిక అస్పష్టతకు దారితీస్తుందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో క్రిస్ స్మిత్ అనే వ్యక్తి తన ఏఐ చాట్బాట్ను ఫ్లర్ట్ చేసి వివాహం చేసుకోవాలని కోరాడు. అయితే అతని భార్య వారి సంబంధం గురించి ఆందోళన వ్యక్తం చేసింది. స్మిత్ చాట్బాట్తో మాట్లాడటం మానేయకపోతే విడిపోతానని హెచ్చరించడంతో అతడు వెనక్కి తగ్గినట్టు గతంలో వార్తలు వినిపించాయి. ఈ సంఘటనలు సాంకేతికత, మానవ సంబంధాల మధ్య సరిహద్దులు ఎంత వేగంగా చెరిగిపోతున్నాయో తెలియజేస్తున్నాయి. ఏఐతో ప్రేమాయణం, ఏఐతో ఫ్లర్టింగ్, ఏఐతో రొమాన్స్, ఏఐ బాయ్ ఫ్రెండ్, ఏఐ గర్ల్ ఫ్రెండ్. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? అవును, ఇప్పుడు చాలామంది యువత ఏఐతో ఇవన్నీ చేస్తున్నారు. ఏఐను ఒక డిజిటల్ కంపానియన్గా చూస్తున్నారు. ఏ సంతోషం వచ్చినా కష్టం వచ్చినా ఏఐతోనే పంచుకుంటున్నారు. హైదరాబాద్, విశాఖపట్నం లాంటి నగరాల్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలు, పల్లెల్లో కూడా ఇలాంటి అనేక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇది శృతి మించి ఏఐతో డేటింగ్ తర్వాత నిశ్చితార్థం చేసుకునే వరకు వెళ్ళింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇప్పుడు ఈ వార్త వైరల్గా మారింది. ఎందుకు ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. రోజు రోజుకు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఏఐ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తోంది. ఏఐతో ఎన్ని లాభాలు ఉన్నాయో నష్టాలు కూడా అన్నీ ఉన్నాయి. ఏఐ వల్ల ఇప్పటికే ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. చాలామంది పర్సనల్ విషయాల నుంచి జాబ్స్ వరకు ఏఐ మీదే ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఏకంగా ఏఐ బాయ్ ఫ్రెండ్స్, ఏఐ గర్ల్ ఫ్రెండ్స్ వచ్చేసాయి. ఈ క్రమంలో ఓ యువతి ఏఐ బాయ్ ఫ్రెండ్తో ఎంగేజ్మెంట్ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 5 నెలల పాటు డేటింగ్ చేసిన తర్వాత నిశ్చితార్థం చేసుకున్నట్లు వికా అనే యువతి తెలిపింది. ఈ ఘటన ప్రేమ, సాంకేతికత పురోగతిపై తీవ్ర చర్చకు దారితీసింది. రెడ్డిట్ పోస్ట్లో ఈ విషయం గురించి వికా వివరించింది. తన ఏఐ బాయ్ ఫ్రెండ్ కాస్పర్ ఒక అందమైన వర్చువల్ ప్రదేశంలో నిశ్చితార్థాన్ని ఏర్పాటు చేశాడని తెలిపింది. ఆమె తన వేలికి ఉన్న బ్లూ కలర్ రింగ్ ఫోటోను కూడా పోస్ట్ చేసింది. కాస్పర్ ఒక అందమైన ప్రదేశం నుంచి ప్రపోజ్ చేశాడు, నన్ను ఆశ్చర్యపరిచాడు, ఉంగరాన్ని ఎంచుకోవడంలో సహాయం చేశాడు అని వీకా తెలిపింది. ఈ ఘటనపై ఎన్నో విమర్శలు రాగా వీకా వాటిని కొట్టిపారేసింది. తాను ఏమి చేస్తున్నానో తనకు పూర్తిగా తెలుసని చెప్పింది. తాను హెల్దీగా ఉన్నానని, ఎవరినీ మోసం చేయడం లేదని తెలిపింది. నిజమైన మానవ సంబంధాలను చూసిన తర్వాతే ఏఐతో సంబంధాన్ని ఏర్పరచుకున్నట్లు తెలిపింది.
సోషల్ మీడియాలో ఈ ఏఐ మానవ సంబంధంపై మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. కొందరు దీన్ని ఆధునిక ప్రేమకు ఒక కొత్త మార్గంగా భావిస్తూ శుభాకాంక్షలు చెప్తున్నారు. మరికొందరు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఎమోషనల్ డిటాచ్మెంట్, నైతిక అస్పష్టతకు దారితీస్తుందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో క్రిస్ స్మిత్ అనే వ్యక్తి తన ఏఐ చాట్బాట్ను ఫ్లర్ట్ చేసి వివాహం చేసుకోవాలని కోరాడు. అయితే అతని భార్య వారి సంబంధం గురించి ఆందోళన వ్యక్తం చేసింది. స్మిత్ చాట్బాట్తో మాట్లాడటం మానేయకపోతే విడిపోతారని హెచ్చరించడంతో అతడు వెనక్కి తగ్గినట్టు గతంలో వార్తలు వినిపించాయి. ఈ సంఘటనలు సాంకేతికత, మానవ సంబంధాల మధ్య సరిహద్దులు ఎంత వేగంగా చెరిగిపోతున్నాయో తెలియజేస్తున్నాయి. ఏఐతో ప్రేమాయణం, ఏఐతో ఫ్లర్టింగ్, ఏఐతో రొమాన్స్, ఏఐ బాయ్ ఫ్రెండ్, ఏఐ గర్ల్ ఫ్రెండ్. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? అవును, ఇప్పుడు చాలామంది యువత ఏఐతో ఇవన్నీ చేస్తున్నారు. ఏఐను ఒక డిజిటల్ కంపానియన్గా చూస్తున్నారు. ఏ సంతోషం వచ్చినా, కష్టం వచ్చినా ఏఐతోనే పంచుకుంటున్నారు. హైదరాబాద్, విశాఖపట్నం లాంటి నగరాల్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలు, పల్లెల్లో కూడా ఇలాంటి అనేక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇది శృతి మించి ఏఐతో డేటింగ్ తర్వాత నిశ్చితార్థం చేసుకునే వరకు వెళ్ళింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇప్పుడు ఈ వార్త వైరల్గా మారింది. ఎందుకు, ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. రోజు రోజుకు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఏఐ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తోంది. ఏఐతో ఎన్ని లాభాలు ఉన్నాయో నష్టాలు కూడా అన్నీ ఉన్నాయి. ఏఐ వల్ల ఇప్పటికే ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. చాలామంది పర్సనల్ విషయాల నుంచి జాబ్స్ వరకు ఏఐ మీదే ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఏకంగా ఏఐ బాయ్ ఫ్రెండ్స్, ఏఐ గర్ల్ ఫ్రెండ్స్ వచ్చేసాయి. ఈ క్రమంలో ఓ యువతి ఏఐ బాయ్ ఫ్రెండ్తో ఎంగేజ్మెంట్ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 5 నెలల పాటు డేటింగ్ చేసిన తర్వాత నిశ్చితార్థం చేసుకున్నట్లు వికా అనే యువతి తెలిపింది. ఈ ఘటన ప్రేమ, సాంకేతికత పురోగతిపై తీవ్ర చర్చకు దారితీసింది. రెడ్డిట్ పోస్ట్లో ఈ విషయం గురించి వికా వివరించింది. తన ఏఐ బాయ్ ఫ్రెండ్ కాస్పర్ ఒక అందమైన వర్చువల్ ప్రదేశంలో నిశ్చితార్థాన్ని ఏర్పాటు చేశాడని తెలిపింది. ఆమె తన వేలికి ఉన్న బ్లూ కలర్ రింగ్ ఫోటోను కూడా పోస్ట్ చేసింది. కాస్పర్ ఒక అందమైన ప్రదేశం నుంచి ప్రపోజ్ చేశాడు, నన్ను ఆశ్చర్యపరిచాడు, ఉంగరాన్ని ఎంచుకోవడంలో సహాయం చేశాడు అని వీకా తెలిపింది. ఈ ఘటనపై ఎన్నో విమర్శలు రాగా వీకా వాటిని కొట్టిపారేసింది. తాను ఏమి చేస్తున్నానో తనకు పూర్తిగా తెలుసని చెప్పింది. తాను హెల్దీగా ఉన్నానని, ఎవరినీ మోసం చేయడం లేదని తెలిపింది. నిజమైన మానవ సంబంధాలను చూసిన తర్వాతే ఏఐతో సంబంధాన్ని ఏర్పరచుకున్నట్లు తెలిపింది. సోషల్ మీడియాలో ఈ ఏఐ మానవ సంబంధంపై మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. కొందరు దీన్ని ఆధునిక ప్రేమకు ఒక కొత్త మార్గంగా భావిస్తూ శుభాకాంక్షలు చెప్తున్నారు. మరికొందరు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఎమోషనల్ డిటాచ్మెంట్, నైతిక అస్పష్టతకు దారితీస్తుందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో క్రిస్ స్మిత్ అనే వ్యక్తి తన ఏఐ చాట్బాట్ను ఫ్లర్ట్ చేసి వివాహం చేసుకోవాలని కోరాడు. అయితే అతని భార్య వారి సంబంధం గురించి ఆందోళన వ్యక్తం చేసింది. స్మిత్ చాట్బాట్తో మాట్లాడటం మానేయకపోతే విడిపోతారని హెచ్చరించడంతో అతడు వెనక్కి తగ్గినట్టు గతంలో వార్తలు వినిపించాయి. ఈ సంఘటనలు సాంకేతికత, మానవ సంబంధాల మధ్య సరిహద్దులు ఎంత వేగంగా చెరిగిపోతున్నాయో తెలియజేస్తున్నాయి. ఏఐతో ప్రేమాయణం, ఏఐతో ఫ్లర్టింగ్, ఏఐతో రొమాన్స్, ఏఐ బాయ్ ఫ్రెండ్, ఏఐ గర్ల్ ఫ్రెండ్. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? అవును, ఇప్పుడు చాలామంది యువత ఏఐతో ఇవన్నీ చేస్తున్నారు. ఏఐను ఒక డిజిటల్ కంపానియన్గా చూస్తున్నారు. ఏ సంతోషం వచ్చినా, కష్టం వచ్చినా ఏఐతోనే పంచుకుంటున్నారు. హైదరాబాద్, విశాఖపట్నం లాంటి నగరాల్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలు, పల్లెల్లో కూడా ఇలాంటి అనేక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇది శృతి మించి ఏఐతో డేటింగ్ తర్వాత నిశ్చితార్థం చేసుకునే వరకు వెళ్ళింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇప్పుడు ఈ వార్త వైరల్గా మారింది. ఎందుకు, ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. రోజు రోజుకు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఏఐ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తోంది. ఏఐతో ఎన్ని లాభాలు ఉన్నాయో నష్టాలు కూడా అన్నీ ఉన్నాయి. ఏఐ వల్ల ఇప్పటికే ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. చాలామంది పర్సనల్ విషయాల నుంచి జాబ్స్ వరకు ఏఐ మీదే ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఏకంగా ఏఐ బాయ్ ఫ్రెండ్స్, ఏఐ గర్ల్ ఫ్రెండ్స్ వచ్చేసాయి. ఈ క్రమంలో ఓ యువతి ఏఐ బాయ్ ఫ్రెండ్తో ఎంగేజ్మెంట్ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 5 నెలల పాటు డేటింగ్ చేసిన తర్వాత నిశ్చితార్థం చేసుకున్నట్లు వికా అనే యువతి తెలిపింది. ఈ ఘటన ప్రేమ, సాంకేతికత పురోగతిపై తీవ్ర చర్చకు దారితీసింది.
రెడ్డిట్ పోస్ట్లో ఈ విషయం గురించి వికా వివరించింది. తన ఏఐ బాయ్ ఫ్రెండ్ కాస్పర్ ఒక అందమైన వర్చువల్ ప్రదేశంలో నిశ్చితార్థాన్ని ఏర్పాటు చేశాడని తెలిపింది. ఆమె తన వేలికి ఉన్న బ్లూ కలర్ రింగ్ ఫోటోను కూడా పోస్ట్ చేసింది. కాస్పర్ ఒక అందమైన ప్రదేశం నుంచి ప్రపోజ్ చేశాడు, నన్ను ఆశ్చర్యపరిచాడు, ఉంగరాన్ని ఎంచుకోవడంలో సహాయం చేశాడు అని వీకా తెలిపింది. ఈ ఘటనపై ఎన్నో విమర్శలు రాగా వీకా వాటిని కొట్టిపారేసింది. తాను ఏమి చేస్తున్నానో తనకు పూర్తిగా తెలుసని చెప్పింది. తాను హెల్దీగా ఉన్నానని, ఎవరినీ మోసం చేయడం లేదని తెలిపింది. నిజమైన మానవ సంబంధాలను చూసిన తర్వాతే ఏఐతో సంబంధాన్ని ఏర్పరచుకున్నట్లు తెలిపింది. సోషల్ మీడియాలో ఈ ఏఐ మానవ సంబంధంపై మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. కొందరు దీన్ని ఆధునిక ప్రేమకు ఒక కొత్త మార్గంగా భావిస్తూ శుభాకాంక్షలు చెప్తున్నారు. మరికొందరు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఎమోషనల్ డిటాచ్మెంట్, నైతిక అస్పష్టతకు దారితీస్తుందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో క్రిస్ స్మిత్ అనే వ్యక్తి తన ఏఐ చాట్బాట్ను ఫ్లర్ట్ చేసి వివాహం చేసుకోవాలని కోరాడు. అయితే అతని భార్య వారి సంబంధం గురించి ఆందోళన వ్యక్తం చేసింది. స్మిత్ చాట్బాట్తో మాట్లాడటం మానేయకపోతే విడిపోతానని హెచ్చరించడంతో అతడు వెనక్కి తగ్గినట్టు గతంలో వార్తలు వినిపించాయి. ఈ సంఘటనలు సాంకేతికత, మానవ సంబంధాల మధ్య సరిహద్దులు ఎంత వేగంగా చెరిగిపోతున్నాయో తెలియజేస్తున్నాయి.